గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య పంటల ధరలు అమాంతంగా పడిపోవడం వలన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రైతులకు నష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ధరలు నిర్ణయించి రైతుకు అండగా నిలుస్తుంది అని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం ఆర్ఎండ్బి వసతి గృహంలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు లాభసాటిగా కొనుగోళ్లు ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీ పనిచేస్తుంది అని అన్నారు. ఫ్యాక్టరీలు బాగా సమృద్ధిగా ఉన్నాయి. ఆమదాల వలస కానీ, భీమసింగ్జీ కానీ, చోడవరం, ఏటిగోపాక ఫ్యాక్టరీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎక్కువగా ఇక్కడే కూర్చొని ఎండీలు పిలిపించి రివ్యూ చేసేవాళ్ళం. సరే, అది కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ప్రెసిడెంట్గా రావడం ఏమంటే భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా సూరత్లో జరిగింది. దానికి మించి యోగా కార్యక్రమం జరగాలనేది ఒక మా ఆకాంక్ష. మనం గిన్నీస్ బుక్ రికార్డ్ చేయాలా. 2 కోట్ల మందితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం 6:30 నుంచి ఉదయం 7:30 వరకు కార్యక్రమం స్వయాన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి దాని ప్రధానమంత్రి గారి నాయకత్వాన మన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద చేయాలి. విశాఖ ఆర్కే బీచ్లో కనీసం 5 లక్షల మందితో యోగా కార్యక్రమం పాల్గొనడానికి అందరినీ కూడా కృషి చేయాలని చెప్పి మమ్మల్ని అందరినీ తెలియజేయడం జరిగింది. దాంట్లో మా శాసనసభ్యులు నా వంతుగా నాకు నర్సన్నపేట, అదేవిధంగా ఆముదాల వలస, శ్రీకాకుళం 3 నియోజకవర్గాలు పర్యవేక్షణ చేసి ఇక్కడ మన శాసనసభ్యులు కానీ కార్యకర్త కానీ ఉత్తేజపరిచి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కలిగాలని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న అంతా రివ్యూ చేశాము, మాట్లాడాము. నర్సన్నపేట ఎమ్మెల్యే ఫోటోలు మాట్లాడాము. గౌరవనీయులు మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు. వారు కూడా అదే అర్జెంటుగా అక్కడ రైతుల సమస్య ఉంది కాబట్టి వారు చెప్పారు, ఫోన్ చేసి రైతు సమస్య ఉంది కానీ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉండి దానికి పరిష్కారం చేయమన్నారు. కాబట్టి వారు అక్కడే ఉన్నారు. ఇవాళ కూడా ఈ పొగాకు రైతులు చాలా రాయలసీమల సమస్య ఉంది. దాని గురించి నేనే ప్రత్యేకంగా అడిగా ముఖ్యమంత్రి గారికి. గతంలో కూడా జొన్నలు ఇష్యూ వచ్చింది.